అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ సభ్యులు నిరసనకు దిగారు. గ్యాస్ కొరతపై వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. గ్యాస్ కొరతతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అన్నారు కేటీఆర్. గ్యాస్ కొరతకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తప్పించుకుంటున్నాయని అన్నారు. ఎన్నికలున్న రాష్ట్రాలకి మాత్రమే గ్యాస్ సరఫరా చేస్తున్నారని, సామాన్య మధ్యతరగతి ప్రజలు ఆందోళనలో ఉన్నారని అన్నారు కేటీఆర్. ప్రజల్లో భరోసా నింపేలా కేంద్రం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు కేటీఆర్. కేంద్రం చెప్తుంది కొరత లేదు, ఏమి నిజమో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి. ఏ గోడౌన్ కాడికి పోయినా భారీ క్యూ లైన్లు, భారీగా ప్రజలు ఆందోళనలో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏమో కేంద్రం సహకరించట్లేదు, సప్లై లేదు, ఇబ్బంది ఉంది, కేంద్రం ఏమీ చేయలేకపోతే మేమేం చేస్తాము, పెట్రోలియం శాఖ మరి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. మాకున్న విశ్వసనీయమైన సమాచారం ఏంటి అంటే, కేంద్ర ప్రభుత్వం కూడా ఈ 4-5 రాష్ట్రాల్లో ఏవైతే ఎన్నికలు ఉన్నాయో అప్పటిదాకా ఆగి మే 4 తర్వాత మరి సిలిండరు సైజును కూడా తగ్గించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అనేది మాకున్న విశ్వసనీయమైన సమాచారం. 12 కిలోలు కాకుండా 10 కిలోలు ఏదో చేయాలి అని ఒక ఆలోచన చేస్తూ ఉన్నారు. లేదు, నిజంగానే సప్లై లేదు, ఇబ్బంది అవుతుందని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ నిజానికి ప్రజలకు వాస్తవాలు తెలియనీయకుండా, ప్రజలకు వాస్తవాలు చెప్పకుండా మభ్యపెట్టి, ఇబ్బంది పెట్టి సామాన్య మధ్యతరగతి ప్రజలను రెండు ప్రభుత్వాలు కలిపి గోసబుచ్చుకుంటా ఉన్నాయి. అటు కేంద్రము ఇటు రాష్ట్రము ఇద్దరు కూడా ఈ విషయంలో స్పష్టమైన సమాధానం చెప్పాలి. ప్రజల్లో విశ్వాసం నింపాలి, ప్రజల్లో ఒక భరోసా నింపి ఏ రకమైన ఇబ్బంది కాకుండా అవసరమైతే మరి వారికి ఉండే దౌత్య వ్యవహారాల శాఖ ద్వారా మరి అవసరమైతే ఇతర దేశాలతో మాట్లాడి, ఇరాన్లో ఇబ్బంది ఉంటే మరో చోట మాట్లాడి తెప్పించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.